ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2 ది రూల్ గతేడాది డిసెంబర్ 5న థియేటర్స్ లోకి వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే బాహుబలి 2, కేజీఎఫ్ లాంటి సినిమాల రికార్డులను తుడిచిపెట్టేసింది. అమీర్ ఖాన్ నటించిన దంగల్ రికార్డుపై కన్నేసిన పుష్పరాజ్ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో పుష్ప 2 ఓటీటీకి సంబంధించి పెద్ద కన్ఫ్యూజన్ మొదలైంది. దీనికి కారణం నెట్ఫ్లిక్స్ లో పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ కమింగ్ ఆన్ థర్స్డే అని తొలుత పోస్టర్ కనిపించింది. దీంతో ఈ వారంలోనే పుష్ప 2 ఓటీటీకి రానుందని అంతా ఫిక్స్ అయిపోయారు. దీంతో వెబ్సైట్స్, సోషల్ మీడియాలోనూ పుష్ప 2 ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 30 అని అంతా రాసుకొచ్చారు. కానీ తాజాగా నెట్ఫ్లిక్స్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. పుష్ప 2 మూవీ త్వరలోనే ఓటీటీకి రానుందని ప్రకటించింది. స్ట్రీమింగ్ తేదీని మాత్రం ప్రకటించలేదు. ఇవాళ నెట్ఫ్లిక్స్ లో గురువారం అని రాసుకోవచ్చు. కానీ తాజాగా నెట్ఫ్లిక్స్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. పుష్ప 2 మూవీ త్వరలోనే ఓటీటీకి రానుందని ప్రకటించింది. స్ట్రీమింగ్ తేదీని ప్రకటించలేదు. ఇవాళ నెట్ఫ్లిక్స్ లో గురువారం అని ఇచ్చారు. కానీ ఈ వారంలోనా లేదంటే వచ్చే వారంలోనా అనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆడియన్స్ లో కన్ఫ్యూజన్ కు తెరదించేందుకు నెట్ఫ్లిక్స్ పోస్టర్ను రిలీజ్ చేసింది. మరి ఈ వారంలోనే ఓటీటీకి వస్తుందా, ఫిబ్రవరి 6న రానుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. పుష్ప 2 చిత్రం రిలీజ్ అయి ఫిబ్రవరి 6కు 2 నెలలు పూర్తవుతుంది. ముందుగా చేసుకున్న డీల్ ప్రకారం 56 రోజుల తర్వాతే ఓటీటీకి రావాలి. ఈ లెక్కన చూస్తే ఈ వారంలో ఓటీటీకి వచ్చే ఛాన్స్ లేదు. నెట్ఫ్లిక్స్ చేసిన పొరపాటుకు ఆడియన్స్ ఈ వారంలోనే వస్తుందని ఫిక్స్ అయిపోయారు. మరి పుష్పరాజ్ ఈ నెలలోనే ఓటీటీలో సందడి చేస్తాడా లేదంటే ఫిబ్రవరిలోనా అనేది మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది.